నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి వీడియోని. సో మీరు ఆన్ ది స్క్రీన్ మీద చూసుకుంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G ప్రైజింగ్ అయితే పెట్టేసి 30,000 స్పెక్స్ రివ్యూలు కూడా అదే కూడా అదే చెప్తున్నాను. సో పక్క పెట్టేసి ఆల్రెడీ చెప్పిన పాయింటే కాబట్టి హైలైట్స్కి వెళ్దాం. సో ఇక్కడ నాకు మంచిగా నచ్చింది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఈ ప్రైస్ కేటగిరీకి ఏంటంటే 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో పాటు కూడా వస్తుంది. సో ఇది వీగన్ లెదర్ డిజైన్ అంటే కొంచెం టెక్స్చర్డ్ రబ్బర్ డిజైన్ లాగా ఉంటుంది. సో బాగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ప్యానల్ అయితే 120 వాట్స్ హైపర్ ఛార్జింగ్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే 19 మినిట్స్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంటారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఛార్జింగ్ అవుతుందో ఎగ్జాక్ట్గా వీళ్ళు చెప్పినట్టు కాదు, 0 to 100% కానీ వీళ్ళు చెక్ చేసాం కాబట్టి 90 మినిట్స్ అవుతుంది. కానీ మన రూమ్ టెంపరేచర్, స్మార్ట్ ఫోన్ కండిషను, బ్యాక్గ్రౌండ్ టాస్క్లు, వర్క్లు అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే 19 మినిట్స్ నుంచి 25-26 మినిట్స్ మధ్యలో ఛార్జింగ్ అవుతుంది. అది కూడా ఎక్కడి నుంచి 0 to 100 కానీ దబ్బన మీరు 5%కో 6%కో ఆ టైంలో మీరు ఛార్జింగ్ పెట్టారు అనుకోండి, లేకపోతే ఇట్లా ఐ థింక్ 15% నుంచి 19% లేకపోతే 80%, 90-85% ఆ టైంలో కూడా మీరు ఛార్జింగ్ పెట్టినా కూడా ఇంకొంచెం ఫాస్ట్గానే అవుతుంది అనమాట. సో అది ఇక్కడ మంచి విషయం ఏంటంటే ప్రాసెసర్ మంచి తీసుకుపోయి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా 5G ప్రాసెసర్ తీసుకురు. 4 nanometers తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. హీట్ కూడా బ్యాలెన్స్ కూడా వస్తుంది అన్నమాట. ఐ థింక్ వేపర్ కూలింగ్ చెంబర్ కూడా ఉంది. విక్టర్స్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గోర్లా గ్లాస్ది బాగుంది. తర్వాత పెద్ద హైయెస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హైరెస్ కెమెరా అనమాట. 200 MP హైరెస్ కెమెరా వస్తుంది. ఇన్ సెన్సార్ 4x జూమ్ ఉంది. OIS అండ్ ES సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. చాలా మంచిగా ఉంది భయ్. నాకు అన్న మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. కానీ ప్రైస్ ఎంత అంటే ఒకటే మాట చెప్తున్నా భయ్. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూపించేస్తాను. ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ప్రో ప్లస్ వేరియంట్కి 32,000 ఉంది. అండ్ బేస్ వేరియంట్ అన్నమాట. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 34,000. 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్కి వచ్చేసరికి అయితేనేమో మీకు ఐ థింక్ 36,000కి వస్తుంది, ₹1 తక్కువ. సో అదనమాట. సో కలర్ చూసుకుంటే ఫ్యూజన్ పర్పుల్ కలర్ ఉందన్నమాట. సో ఒకే కలర్. దాని తర్వాత మీకు ఫ్యూజన్ వైట్ కలర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ దాని తర్వాత మీకు ఫ్యూజన్ బ్లాక్ కలర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూపించడానికి అయితే లేదు. సో నేను ఏం చేస్తాను, ఈ వెబ్సైట్స్ కాకుండా వేరే వెబ్సైట్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది, అక్కడ చూపించేస్తాను. సో మీకు ఇక్కడ అమెజాన్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది, బ్లాక్ కలరు. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే సేమ్ అదే ప్రైస్ కూడా అదే మోడల్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చామంటే 8GB ర్యామ్ 2GB స్టోరేజ్, 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్కి చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ 34,000 ఉంది. అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 36,000 ఉంది. సో ఇక్కడ చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట అవి. సో నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఇది ఫ్యూజన్ పర్పుల్ ఉంది, తర్వాత ఫ్యూజన్ వైట్ కలర్స్ అయిపోతున్నాయి, అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మన వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారో ప్యాకేజింగ్ ఫీజు ₹69 ప్యాకేజింగ్ ఫీజుతో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే డ్యూయల్ మైక్, డ్యూయల్ పోర్ట్స్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అదే సైడ్ చూసుకుంటే పవర్కి వాల్యూమ్ లాకర్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు వస్తుంది అనమాట. సో చాలా మంచి విషయం అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ కొనుక్కోవాలా వద్దా అంటే ముందు నుంచి చెప్తున్నా, ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో బేస్ వేరియంట్ 8GB ర్యామ్ వేరియంట్ వస్తే అయిపోతుంది. సో ఆఫర్స్ యూజ్ చేసినాక మనకి ఆఫర్స్ 30,000కి వస్తుంది. మీరు స్పెషల్గా సేల్స్ ఉంటాయి భయ్. సో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన కొన్ని రోజులకు సేల్స్ వస్తాయి. ఆ సేల్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకుంటే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను భయ్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్కి వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా వేరే బ్రాండ్స్ వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే భయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి మాట చెప్తున్నా, రెడ్మీ నోట్ సిరీస్లోనే నోట్ 13 ఉంది,
నోట్ 13 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అవి కూడా మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. లేదన్నా వేరే బ్రాండ్స్ కావాలంటే మీకు మోటోరోలా H40 నియో ఉంది, తర్వాత ఐక్యూ Z7 Pro ఉంది, అండ్ దాని తర్వాత వన్ప్లస్ నార్డ్ CE3 5G వేరియంట్ కూడా ఉంది, వివో V29 ఉందన్నమాట, అండ్ వన్ప్లస్ నార్డ్ 3 5G ఉంది. సామ్సంగ్లో వస్తే సామ్సంగ్ గెలాక్సీ A54 5G కూడా ఉందన్నమాట. తర్వాత వన్ప్లస్ 11R ఉంది, ఐక్యూ నియో 7 Pro వేరియంట్ కూడా ఉందన్నమాట భయ్. ఇక్కడ చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి భయ్. సో మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ కూడా వస్తున్నాయి. తర్వాత మీకు దగ్గరలో క్లోజ్ అంటే దగ్గరలో చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S21 FE కూడా ఉంది. సో ఇదే ప్రైస్కి అట్లా అండి 20,000 30,000 మధ్యలో ఈ స్మార్ట్ ఫోన్స్, ఈ స్మార్ట్ ఫోన్కి రెడ్మీ నోట్ ఉంది కదా, ఈ స్మార్ట్ ఫోన్కి గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి అనమాట భయ్. సో ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోనే, ఇంకొంచెం తక్కువగా వచ్చింటే బాగుంటుంది. ఆఫర్ సప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు అయితే నేను చెప్తాను. ఇక్కడ మీకైతే అర్థమైపోయింది కదా, ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో నాకైతే కొంచెం ఓవర్ ప్రైజ్ అనిపించింది. నా అడ్వైజ్ ఏంటంటే భయ్ 30,000 లోపట వచ్చింటే బాగుండేది. ఇది 30,000 కంటే ఎక్కువ ఉంది భయ్. బేస్ వేరియంట్ అయినా సరే మీకు 32,000 ఉంది, మీరు ఆఫర్స్ కూపన్స్ అప్లై చేస్తే మీకు తక్కువకి వస్తుంది అంటారు. కానీ యాక్చువల్లీ 30,000 రిలీజ్ చేసి 28,000 27,000 అట్లా ఇచ్చింటే బాగుండేది అనేసి అయితే నేను అనుకుంటున్నాను భయ్. అండ్ మీరేమనుకుంటారు ఒక ప్రైస్ మీద కింద కామెంట్ అయితే చేయండి. అండ్ కంపల్సరీ ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఈ సిరీస్లోనే మీకు నోట్ 13 కూడా ఉంది, అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట భయ్. మీరు వేరే బ్రాండ్స్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అవి కంపారిజన్ చేసుకొని స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోండి. అదే వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి భయ్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.